ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి జీవన్ముక్తి సాధించినటువంటి ఓ గొప్ప యోగేశ్వరుడు ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశం యోగ భూమి కర్మభూమి అంటారు, కానీ కొన్ని లక్షల వేల మంది జీవన్ముక్తులు ఉన్న భారతదేశంగా ఎందుకు పోగొట్టరో అర్థం కాదు. మనకెవరికి తెలీదు. కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఆ జీవన్ముక్తులు ఉన్నారు. వాళ్ళు మనతో పాటు ఉన్నా వాళ్ళు ఎవరో ఏంటో గమనించి గుర్తించేటువంటి ప్రజ్ఞ మన దగ్గర లేదు. జీవన్ముక్తుడు అంటే మళ్ళీ అదేంటని అడుగుతారు. ఇప్పుడు అన్నమాచారి సినిమా చూశారు. అన్నమాచారి జ్యోతి వెళ్ళి వెంకటేశ్వరంలో కలిసిపోతుంది, అన్నమాచారి పడిపోతాడు. అది జీవన్ముక్తి కాదు. బ్రతికుండంగానే ఇది ఆ పరమాత్మలో కలిసి ఉండాలి, తానే పరమాత్మ అయిపోవాలి. అలాంటి జీవన్ముక్తులు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏమి ఉండవు, పాపపుణ్యాలు ఉండవు, జరామరణాలు ఉండవు, వేడి చల్లదనం ఉండదు, ఏముండదు. ఓ కబీర్ దాస్ లాగా చిన్న ఉదంతం. ఓ రోజు కబీర్ దాసు శ్రీరాముడి మీద దోహాలు పాడుకుంటూ ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళబోతుంటే ఆ ఇంటిలోంచి ఒక లేడీ వచ్చి తిట్టేసింది. చెడామడ తిట్టి బుద్ధి లేదా తాడిలాగా ఉన్నావు మనిషివా అని కబీర్ దాస్ని నోటుకొచ్చిన తిట్టేయడం కాకుండా ఆ గుమ్మాన్ని తుడుచుకుంటున్నటువంటి మసిగుడ్డ ఈయన ముఖం మీద విసిరేసింది. ఆ దుమ్ము పడినా గుడ్డ పడినా ఆయన ఏమనలేదు. ఆ గుడ్డను తీసుకున్నాడు, పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు, శుభ్రంగా ఉతికేశాడు దాన్ని. దానికి ఉన్న మసి అంతా పోయింది. దాన్ని ఎండలో ఎండబెట్టాడు, దారాలన్నీ పీకేశాడు, ఒత్తులు చేశాడు. ఆ పక్కన శివాలయం తీసుకెళ్ళి ఆ ఒత్తులన్నీ ప్రమిదలో పెట్టి దీపం వెలిగించి పెట్టాడు. ఆవిడ అలా కొట్టిందని బాధపడలేదు. అంటే తనకి ఏదైతే వచ్చిందో ఆ కర్మను ఈశ్వరార్పణ చేశాడు. పొద్దున్నే మళ్ళీ అదే రోడ్లో వెళ్తున్నాడు. ఆవిడ వచ్చి కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసింది. గుడ్డ విసిరినప్పుడు నిన్నటి రోజు ఎలా ఉన్నాడో ఈరోజు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఉప్పొంగిపోలేదు, అవమానపడలేదు. అలాంటి జీవన్ముక్తుల మధ్య మనం గడుపుతున్నాం. ఏదో దౌర్భాగ్యం ఏంటంటే స్వామివారికి 103 సంవత్సరాలని నాకు హైదరాబాద్లో పరిచయం చేశారు. ఎవరు మానళ్ళ రవిశాస్త్రి. అప్పటి నుంచి ఎక్కడెక్కడ మీటింగులు జరిగినా స్వామీజీ వస్తుంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళి అందరూ 108 సంవత్సరాలా మీరు ఎలా బతుకున్నారు అని అందరూ నమస్కారం పెట్టి అడుగుతారే కానీ ఈ 108 సంవత్సరాల స్వామి దగ్గర ఏముందో తెలుసుకుందామని ఒకడు అడగడు. ఆయన 108 బతికితే ఏంటి, 118 బతికితే మీకేం వచ్చే. ఇప్పుడు ఆయన వాళ్ళ గురువు గారు ఆదేశానుసారం ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే నేను 108 సంవత్సరాలు ఎలా బతికానో అనేది నేర్పించడానికి రాలేదు. నేను ఈ సిద్ధ యోగత్వాన్ని ఎలా పొందానో అది ప్రజలకందరికీ, భక్తులకి, సాధకులకి బోధించమని వాళ్ళు గురువు గారు పంపితే హిమాలయాల నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన. అంతేను కానీ 100 ఏళ్ళు బతకడానికి ఆయన ప్రాక్టీస్ చేయడానికి ఇంకో ఎక్సర్సైజ్ చేయడానికి చేయలేదు. ఏమిటో ప్రజల యొక్క ఆలోచనలన్నీ అలా ఉంటాయి. అదే పత్రిజని అడుగుతారు, 2095 వరకు ఉంటా అన్నారండి, ఎందుకు వెళ్ళిపోయారండి అని. అంటే గురువును ప్రశ్నించడానికి మనం ఉంటే మన ధ్యానం మనకెక్కడ కుదురుతుంది. పొద్దున్నే మీకు చెప్తూ ఉన్నా, మనం శ్వాస మీద ధ్యాస, ఆ 2 పదాలే పత్రిజీ జీవితంలో మనకిచ్చింది. శ్వాస అంటే తెలుసు, అన్నిటికన్నా శ్వాస కన్నా ఇంపార్టెంట్ అయింది ధ్యాస. ఇప్పుడు ఆ ధ్యాస లేదు, ఆ ధ్యాస ఎటో వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకొని మనం ఆలోచించుకుంటూనే ఉన్నాం. అంటే రాత్రి పడుకునేటప్పుడు కళ్ళు వస్తే మనం ఎలా నిద్రలో ఉన్నామో ఇప్పుడు కూర్చుని నిద్రలో ఉన్నాం. ఇప్పుడు మనం పొద్దున్న చెప్పినటువంటి శ్లోకంలో లయం పొందాలి. లయం పొందాలంటే లీనం అవ్వాలి.
లీనం అవ్వాలంటే ఏం చేయాలి అంటే శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళాలి. శ్వాస ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ శ్వాస మీద ధ్యాసే ఉంచాలి. ఆ ధ్యాస ఎప్పుడూ ఎక్కడికే మరలకూడదు. ఇందాక చెప్పినప్పుడు సనాతన సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో మనం వచ్చాం. మనకి ఎప్పుడో ఎన్నో నేర్పించారు. ఆయన ఆయుర్వేద డాక్టర్ గారు ఎన్నో చెప్పారు గోవు గురించి. ఎన్ని గోవులుంటే అంత కోటేశ్వరుడు అప్పుడు. ఇప్పుడు ఎవరి దగ్గర గోవులు లేవు. ఆ గోవు ఉంటే ఏం చేశారు, అది మూత్రం పోయంగానే ప్యాంట్ మీద షర్ట్ మీద పడుతుందని బయటికి పరిగెత్తి పారిపోతున్నారు. అప్పుడు ఏం చేసేవారు తెలుసా, ఇలాగా ఈ ముద్ర పెట్టి ఆ గోమూత్రాన్ని చేతుల్లో తీసుకుని 3 సార్లు తాగి గోవు చుట్టూ తిరిగేవారు. అమ్మ చక్కటి మూత్రం ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎవరు ఆ మూత్రం తాగేది? రోడ్డు మీద ఆవు ఉచ్చపోస్తున్నా ఎవరు లేరు. పొద్దున్నే పరగడుపునే గోపు చేయాలి. ఎవరైనా చేస్తున్నారా? అన్నిటికన్నా మించి బ్రహ్మ ముహూర్తంలో లేమన్నారు, పొద్దున్నే మనల్ని. మనం ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు భార్యని అడుగుతాం, పొద్దున్న ఏమైనా పని ఉందా అంటే పని ఉంటే పొద్దున్న లేస్తాడు, లేకపోతే అంటే పని ఉంటే లేచేవాడిని ఏమంటారు, సేవకుడు అంటారు. యజమాని ఎలా అవుతారు అంటే మన యజమానిత్వం నుంచి సేవకుడిగా పడిపోయాం. పని మీద ఆధారపడ్డామని తప్ప మన మీద ఆధారపడలే. మరి ఈ లయం అవ్వడం ఇలాగా, ఈ శ్వాస అనేది ఇక్కడ తెలుస్తోంది. కానీ ఆ శ్వాస ఎక్కడ పుట్టిందో శరీరంలో నాసావులు కనుక్కున్నారు. ప్రతి జీవిలోనూ మానవుల్లోనూ అంగుష్ట మాత్రం అంటే ఈ బొటన వేలంతా, ఎవరి హైట్కి తగ్గట్టుగా అంతా ఒక జ్యోతి ఈ హృదయంలో వెలుగుతూ ఉందంట. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు, ఉందని మాత్రం కనుక్కున్నాం అని వాళ్ళు నిజంగా ఒప్పేసుకున్నారు 15 ఏళ్ల క్రితం. హృదయం అంటే ఇది కాదు, ఇది గుండె, ఇది వేరు. హృదయం అంటే కింద ఇది. అందుకే ఆడవాళ్ళ మంగళసూత్రాలు ఎక్కడైతే వేలాడుతూ ఉంటాయో ఆ ప్రదేశాన్నే హృదయము అన్నారు. అదే హృదయ స్థానం, దాన్నే హృదయ కుహరం అన్నారు. అక్కడే అంగుష్ట మాత్రం చేత జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిలో 2 ఉంటాయి. మీరు తీక్షణంగా చూస్తే పై లేయర్ కాదు, ఆ లోపల ఉండేటువంటిదే అదే మహాప్రాణ జ్యోతి. అంటే శ్వాస పుట్టిన ప్రదేశం. రమణ మహర్షి చెప్పినట్టు నామస్మరణ అంటే ఏంటంటే నీ నామం ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళి కరుంటాడు ఆయన. నామం నోట్లో పుట్టదు, ఆ పుట్టిన దగ్గరికి వెళ్ళి కలవడం, దాంట్లో లయం అవడం. అంటే మన శరీరంలో శ్వాస పుట్టింది ఎక్కడ అంటే ఆ జ్యోతి స్థానంలో, ఆ ప్రాణవాయువు జన్మించిన ప్రదేశం. ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి. అందుకే పత్రిజీ ఏమన్నారు, శ్వాసే నీ గురువురా, గురువు గారిని పట్టుకో, నిన్ను అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి, కిందకు వచ్చి అది ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళి దాంట్లో లయమై దాంట్లో లీనమైతే అప్పుడు ఈ శరీరాల మీద, ఈ 3వ కన్ను మీద ఏమిటి అనేటువంటి నీ పరిశోధన మొదలవుతుంది. దానికోసమే ఋషులందరూ గంటలు 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 తపస్సు చేశారు. మరి మనకు లేదు అదంతా. ధ్యానం అంటే మనకేదో ఆషామాషిగా కూర్చుని నిద్రపోవడం కూడా అలవాటైపోయింది. ఎందుకంటే చక్కటి ఫ్యాన్ గాలి, ఏసీ రూము, కుర్చీలు. ధ్యానం ధ్యానం అనుకుంటున్నాం, కానీ నిజంగా ధ్యాన భూమికల్లోకి మనం అడుగెడుతున్నామా లేదా అనేటువంటిది ఎవరన్నా ఆలోచించుకున్నారా? కళ్ళు 2 మూసుకున్నాం, శ్వాస చిన్నదవుతోంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గిపోతున్నాయి, అది శ్వాసగా మారుతోంది. ఇమీడియట్గా శక్తి చేతిలో పడుతుంది. ఆ శక్తి రాగానే తన్మయతుంది, ఇదే అనుకుని దాని భ్రమలోనే ఉండిపోతున్నారు. కొంతమంది అయితే మైకింగ్ కూడా వచ్చేస్తుంది, నేనేదో సాధించేసాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఏ పని చేయట్లేదు కాబట్టి సేవ్ అవుతుంది. ఆ సేవ్ ఎక్కడికి వెళ్ళాలో వెళ్తుంది. అది మీరు కాదే, దాని వెనకాల చైతన్యం ఉంది. శరీరానికి 7 శక్తి క్షేత్రాలుంటే ఒక చైతన్య స్థానం ఉంది. దాని సంగతి ఏంటి? హిమాలయాలు హిమాలయాలు అని పరిగెడుతున్నారు అందరూ. ఎక్కడికి, ఎందుకు హిమాలయాలకు ఏం చేస్తారు? ఆ హిమాలయాలు ఇలాంటి సద్గురువులు
మరి అవధూతలు, జీవన్ముక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కనబడరు. ఏదో చెట్టుమానులా కనబడుతూ ఉంటుంది. అది నిజానికి చెట్టుమాను కాదు. వాళ్ళు మనకి కనపడడం ఇష్టం లేక మనం వాళ్ళని పీక్కు తింటామని వాళ్ళు ఆ రూపాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు చూస్తారు. ఆ హిమాలయ సానువులకు వెళ్ళిన తర్వాత వీడేమైనా దగ్గర ఉండేటువంటి చైతన్యాన్ని కదిలించుకున్నాడా, కదిలించుకునే ప్రయత్నం చేశాడా, అప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకటి మైండ్లో ప్రవేశించి తీసుకెళ్ళిపోతారు. అది ఎలా కదిలించుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా సాధన చేయాలి నేర్పిస్తారు. అలాంటి వాళ్ళ కోసం హిమాలయ యాత్రకు వెళ్ళాలి. హిమాలయ యాత్రలకు వెళ్ళారు, వచ్చారు. ఏమైంది? అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నా రూమ్ ఎక్కడ, నా ఫుడ్ ఎక్కడ, నా బెడ్షీట్ ఎక్కడ, ఇవే. ఆ దానికోసం అక్కడికి వెళ్ళాం ఎందుకు? ఆగి ఎక్కడికి కూర్చోవచ్చు కదా. హిమాలయాలకు వెళ్ళి వచ్చారంటే ఏదైనా మార్పు ఉండాలి కదా. వెళ్ళడానికి ముందే బాగున్నారు, వచ్చిన తర్వాత ఇంకా బాడైపోయారు. మరి ఎందుకు యాత్ర చేయడం? కనుక ఆయన వచ్చారు. 74 సంవత్సరాలు మన చుట్టూ ఇంటింటికి తిరిగారు. ఆ శరీరాలు ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. గురువు ఎప్పుడు కూడా అన్నీ తెలుసుకున్నవాడే. వాళ్ళ శరీరాల్లో ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడు పని వెళ్ళిపోదామా అని చూస్తారు. కానీ వాళ్ళ శరీరాలు విడిచిపెడితే నష్టం వరకు తెలుసా? శిష్యుడికి. చెప్పేవాడు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, మీ ఊరు చెప్పేవాడు ఎవరన్నా ఉన్నారు మీకు? గురువు శరీరాల్లో జీవించి ఉండడం అనేది శిష్యుడికి బెనిఫిటే కానీ గురువు కాదు. ఆ ఇరుకులు బంతలో, ఇరుకులు సందులో ఉండడం అస్తవ్యస్తంగా భరిస్తారు వాళ్ళు. అయినా ఉంటాయి. ఎందుకోసం తెలుసా? మన కోసం, మనకి లబ్ధే కానీ వాళ్ళకి కాదు. ఆ శరీరాలు ఇరుక్కుని కొట్టుకుని ఉండడానికి ఎంత అవస్థపడతారో. అందుకే వాళ్ళ శరీరం అలసిపోకుండా, డసిపోకుండా మనం కాళ్ళకి, చేతులకి, మసాజులకి ఎందుకు చేస్తామంటే శరీరం అలసిపోకుండా ఎంతకాలం ఉంటే ఈయనంతకాలం ఉంటాడు అని. ఊరికే నొక్కించుకోరు. గురువు చేసేటువంటి ప్రతి లీల అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. మన దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఈ స్వామీజీ నా బాధ్యత, నాకున్న ఏరియాలో, నాకున్న టైంలో, నా ధర్మంగా ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నేను ధ్యానంలో కూర్చుంటున్నా, వేళలో వేలుపెట్టుకుంటున్నా, కాసేపు ధ్యానంలో కూర్చోగానే ఏదో మెరుపు వస్తుంది, తర్వాత కూర్చోలేకపోతున్నాను, సాధనలో ముందుకు ఎలా వెళ్ళాలి? అలాంటి వాటికి మనం ముందుకెళ్ళడానికి వారి సమయాన్ని వాడుకోవాలి మనం. మరి ఎన్ని సంవత్సరాలు ఉంటే మనకెందుకు, ఎక్కడుంటే మనకెందుకు, ఏం చేస్తే మనకెందుకు? అది కాదు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది. అది వాళ్ళు ఇష్టపడి కూడా చెప్పడం. ఒక సాధకుడు సాధనలో ఏదైనా మర్మం తెలుసుకోవాలని ఉద్దేశంతో అడుగుతుంటే తిండి, నిద్ర, ఆహారం అన్నీ మానేసి మరీ చెప్తారు. అది గురువు అంటే. గురువు అంటే ఏం చెప్పారు సార్ మనకి? ఆ దేవుణ్ణి, భగవంతుడిని, పరమాత్మని పరిచయం చేసేవాడే ఆ గురువు. సో మనకి కన్న తల్లి ఎవరు? మొదటి గురువు. రెండో దారి చూపించేవాడు తండ్రి. అందుకే తల్లిదండ్రులు తర్వాత గురువుకే ప్రాధాన్యత. దైవం అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు. ఇందాక చెప్పారు నేను నేను అనే భగవద్గీత గురించి. తెలుసుకుందాం. నేను 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 అంటే ఏమిటి? ఇన్నాళ్ళకి తెలుసుకోలేకపోయాం మనం, ఇంకెప్పుడు తెలుసుకుంటాం? అరే చిన్న సూక్ష్మం, చిన్న లాజిక్. దైవం ఎక్కడుంది? చరాచర విశ్వం అంతా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉన్న విశ్వంలో నువ్వు ఉన్నావు కదా, నీలో కూడా ఉన్నాడు కదా. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నువ్వు దేవుడు అనుకోవడానికి, ఆ భగవతత్వం నీలో ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఎవిడెన్స్ అయినా కావాలా? లేకపోతే సృష్టికి అతీతంగా ఉన్నారా మీరు? ఆ సృష్టిలోనే ఉన్నారు కదా. మనకెందుకు ఇలాంటి ఇక్కట్లు, కష్టాలు, రోగాలు వచ్చాయంటే మనకి పెద్దలు ఏం నేర్పించారో అవి చేయట్లేదు. మన ధ్యాస వేరే దాని మీద మళ్ళీపోయింది.
ధ్యానంలో కూర్చోబెడుతున్నా ఆ ధ్యాస దాంట్లో ఉండట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, శ్వాస ఎంత ఇంపార్టెంటో, శ్వాస ప్రాథమికంగా అయిపోయిన తర్వాత ధ్యాస చాలా ముఖ్యమైనది. మీ ధ్యాస దేని మీదకైనా మళ్ళింది అంటే అక్కడే మీ ధ్యానం ఆగిపోయింది, భగ్నమైనట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. మీకు ఆలోచన లోపల నుంచి వచ్చాయా బయట నుంచి వచ్చాయా అంటే అవి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారనుకోండి, వాటిలోనూ ఉంటారు. అది ఏమి లేకుండా ఆ ఎనర్జీ వచ్చింది కదా అని మనసు పొరల్లోకి వెళ్ళారనుకోండి, గతంలో జరిగినటువంటి అన్నీ గుర్తొస్తాయి, దాంట్లో దాగిన ఉద్వేగాలన్నీ వస్తాయి, అవన్నీ శరీరం మీద పనిచేస్తాయి, మళ్ళీ కోపాలు తాపాలు ఉద్వేగాలు వస్తాయి. సో మనకి ఏం వచ్చినా ఏం చేసినా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, ఎప్పుడు కూడా నీ లక్ష్యం నుంచి ధ్యాస పక్కకి మళ్ళకూడదు. అది మళ్ళిందా మన సాధన అయిపోయినట్టే. కనుక ఇది పత్రిజీ మనకు చెప్పింది. కాలక్షేపంగా కూర్చొని ఎప్పుడు కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా మనం ఏమవ్వాలంటే మన శ్వాసలో ఆ గమ్యస్థానాలు ఎక్కడుందో అక్కడ దాంట్లో లీనమై లయమైపోవడమే నేర్చుకోవాలి. అది ఒక్కసారి లీనమైపోయిన తర్వాత ఆ శివుడు, ఆ లయకారుడు నిరంతరం అర్ధ నిమిలిత నేత్రాలతో ఎలాగైతే ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం. ఇది చేయడం చాలా కష్టం, బద్ధకం, ఎవరు రారు, వీళ్ళకి చాలా షో ఎక్కువ అని కృష్ణుడు గమనించాడేమో. అందుకే చెప్పాడు, 1000 మంది 100 మంది వస్తారు కానీ ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు అని. మరి ఆయన చెప్పిన దాన్ని కాదు, మేము 100 మంది ఉన్నాం ఇక్కడ చేరుకుంటానికి సిద్ధంగా అని మనమైనా నడుము బిగిద్దామా వద్దా? ఈరోజైనా కనీసం నా కోసం నా ధ్యాన సాధన అనేది మీరు గమనించుకుంటే, ఎవరి కోసమో చేయొద్దు, మీకోసం మీరు చేసుకుంటున్నారా అని గమనించండి. సమయాన్ని వినియోగించుకోండి కానీ కాలక్షేపం చేయొద్దు. గురువులు అంతటా ఉన్నారు, వారు వచ్చిన సమయాలు చాలా తక్కువ. చూడండి, ఆయన ఇక్కడికి వచ్చారు, పొద్దున్నుంచి స్టేజ్ మీద ఉన్నారు, సంగీత ధ్యానం చూస్తున్నారు, మళ్ళీ వచ్చి స్టేజ్ మీద ఉన్నారు, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నారు, బయట అక్కడ వెహికల్ రెడీగా ఉంది, ఒక టీవీ వాళ్ళు వచ్చారు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. అది అరగంట అవుతుందో గంట అవుతుందో 2 గంటలు అవుతుందో తెలీదు. అలా యోగులు మన దగ్గరికి దొరకడం అంటే అది అదృష్టం. ఏదో ఇవాళ భోజనాలు స్వీట్ పెట్టారంటే అదృష్టం కాదు, ఇవాళ భోజనం లేకపోయినా రాలేదు. ఆ పాదం పట్టుకోవడానికి, వాళ్ళ పదం పట్టుకోవడానికి ఆ గురువులు చరణాలు దొరికాయి అంటే అదృష్టం. అవే అడగాలి, ఇంకేం అడగకూడదు. సాధనలో నువ్వు ముందుకెళ్లకుండా అడ్డంకి ఏది ఉంది అవి తొలగించడానికి మన దగ్గరకు వాళ్ళు వస్తారు, అవి చెప్పడానికే వాళ్ళు ఉన్నారు. కనుక మన సమయాన్ని ఆ రకంగా వినియోగించుకుందాం. మళ్ళీ రేపు కూడా నేను మరిన్ని విషయాలు మాట్లాడతాను. ఇవాళ ఇంకా చాలామంది ఉన్నారు, సమయం లేదు, ఇప్పటికే చాలా లేట్లు నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగనాథ్ గారు వీరు నాకు ఫోన్ చేసి 250 ఎపిసోడ్లు అవుతుంది, దాన్ని ఉత్సవాలు చేసుకోవాలంటే కర్తాలు రండి, మన ఆశ్రమం ఉంది, మన పత్రిజీ శక్తి స్థల దగ్గరే మనం చేసుకుందాం, ఎదురుగుండా ఆయనే ఉంటారు, విజయోత్సవం అక్కడ జరగాలి ఇంకెక్కడ కాదు అని చెప్పగానే ఆయన ఓకే అనడం, అది ఇక్కడ ఫిక్స్ చేయడం మీ అందరూ అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.